వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి రాజధాని చట్టబద్ధత ఉభయ పార్లమెంట్లో చర్చ జరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ ఒక వింత వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు మావిగన్ వల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించబడింది అమరావతికి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా. ఈ సందర్భంగానే అక్కడ చర్చ జరుగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ ఒక కొత్త వింత వివాదాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. అమరావతి వల్ల లాభాలేంటి, జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మావిగన్ నిర్ణయిస్తే వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి కాకుండా దీన్ని రాజధానిగా చేయమని అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి అనేది ఏదైతే ప్రపోజ్డ్ గ్రీన్ సిటీ, గ్రీన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, అందులో విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. ఈ క్యాపిటల్ డెవలప్ అయితే మచిలీపట్నం అందులో కలుస్తుంది. అంటే ఎప్పుడైతే రాజధాని డెవలప్ అవుతుందో, ఎక్స్పాండ్ అవుతుందో ఫ్యూచర్లో, ఈ మచిలీపట్నం లాంటి టౌన్స్ అన్ని ఇందులో కలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రాజధాని మనం గతంలో లాంగ్ బ్యాక్ 15 years బ్యాక్ మీరు చూసుకుంటే పటాన్చెరు ఎక్కడుండే, హైదరాబాద్లో భాగం కాదు, అది ఎక్కడో దూరంగా అవుట్స్కట్స్లో ఉండే. మరి ఈరోజు పటాన్చెరు హైదరాబాద్లో అంతర్భాగం అయింది కదా, సంగారెడ్డి దాకా కలిసిపోయింది కదా. సో ఇప్పుడు మచిలీపట్నం కూడా ప్రస్తుతానికి దూరంగా ఉన్న రాజధాని డెవలప్ అయితే అది కూడా ఇట్ విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రాజధాని అమరావతి. విజయవాడ నుంచి మచిలీపట్నం 40 kilometers మాటే కానీ ప్రతి 2 kilometers ఒక గ్రామం, ఊరు ఉంటుంది. ఈ ఎక్స్పాన్షన్ అయితే నగరం అనేది అందులో ఇది పార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను అందుకే పటాన్చెరు తీసుకున్న హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నగరాల ఎక్స్పాన్షన్ అయినప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న పట్టణాలన్నీ ఇందులో అంతర్భాగం అవుతాయి. ఇందులో ఈయన ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ప్రతిపాదించిన అంశం ఏంటి, అర్థం కాని అంశం. నేనేమంటానంటే ఈ ప్రతిపాదనను చూసి జగన్ రెడ్డి కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్, ఎందుకు అర్థం కావట్లా. ఇది ఒక అర్థం పర్థం లేని మీనింగ్లెస్ ప్రతిపాదన. రెండోది, వాళ్ళు పార్లమెంట్లో బిల్లు ప్రతిపాదన చర్చ సందర్భంగా అమరావతికి వ్యతిరేకం కాదు, బిల్లుకి వ్యతిరేకం అన్నారు. సో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్న పాయింట్స్ ఏమన్నా హేతుబద్ధంగా ఉన్నాయా లేవా? ఒకటి, వాళ్ళు చెప్పేది ఏంటంటే బిల్లులో CRDA అమరావతి ఈ పర్టికులర్ రేడియస్ లోపల ఉంటుంది అని అందులో స్పెసిఫై చేసి అది ఉండాలి కదా అంటారు. స్పెసిఫై చేయడానికి అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, ఎక్కడ ఏ పరిధి వరకు తీసుకోవాలనేది. దానికినో పార్లమెంట్లో పెట్టిన బిల్లుకి సంబంధం ఏముంది సార్? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఏం మాడిఫై చేశారంటే అమరావతి క్యాపిటల్ అనేది CRDA పరిధిలో ఉంటుంది అని స్పెసిఫై చేశారు. వాళ్ళు అనేది ఏంటంటే అట్లా కాకుండా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రేడియస్ స్పెసిఫై చేయాలి అని అంటారు. రేడియస్ ఎందుకు స్పెసిఫై చేయలేదు అంటే, ఇప్పుడు సపోజ్ ఈ పర్టికులర్ ఏరియా రేడియస్ స్పెసిఫై చేసి బిల్లులో పెట్టారు అని అనుకుంటే ఫ్యూచర్లో బాగా ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు ఫర్దర్గా సిటీ అన్లిమిటెడ్గా పెరిగిపోతున్నప్పుడు ఈ లిమిట్ బిల్లులో పెడితే అది భవిష్యత్తులో అడ్డంగా తయారయ్యే అవకాశం ఉంది కదా. సో ఎలా అయితే హైదరాబాద్ GHMC పరిధిలో కోకట్పల్లి లాంటి కొన్ని ప్రాంతాలు, కుత్బుల్లాపూర్ లాంటి కొన్ని ప్రాంతాలు కలవడానికి ఇబ్బంది అవుతా ఉందో, అదే పరిస్థితి రావచ్చు అనే ఉద్దేశంతో ఇది విజనరీ అనుభవం ఉంది కాబట్టి అనుభవపూర్వకంగా చేసిన ప్రయత్నమే ఇది. విజనరీకి ప్రిజనరీకి డిఫరెన్స్. ఫ్యూచర్లో భారీ ఎత్తున ఎక్స్పాన్షన్ పెరిగిపోయేటప్పుడు ఈ బిల్లులో ఇది పెట్టడం అనేది భవిష్యత్తులో ఒక అడ్డంకిగా తయారయ్యే అవకాశం ఉంది. రెండో పాయింట్, వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే రైతులకి భూముల సంగతి ఇందులో పెట్టాలి కదా అంటారు. రైతులకి ఇచ్చే భూములు, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీసు, వాళ్ళ డెవలప్మెంట్, ఇవన్నీ రాష్ట్ర పరిధి నిర్ణయం మేరకు ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, ఆల్రెడీ భూములు ఇవ్వలేదు రైతులకి, ప్లాట్లు ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. మొత్తం ఇవ్వవలసింది 70,000 వరకు ప్లాట్లు ఉన్నాయి. అందులో ఎక్సెప్ట్ 756 ప్లాట్స్ రిమైనింగ్ అన్ని అలాట్మెంట్ అయిపోయినాయి. ఇవి కూడా కొన్ని లీగల్ ఇబ్బందుల పరిస్థితుల వల్ల సార్ట్అవుట్ చేస్తున్నారు, అది రిమైనింగ్ పీరియడ్లో అయిపోతుంది. సో ఈ పెండింగ్ అనేది పెద్ద భారీగా మిగిలిపోయినాయి ఏం కాదు, మొత్తం దాదాపుగా పూర్తయినాయి. సో అదొకటి బేస్లెస్. ఇంకొక అంశం వాళ్ళు రేట్ చేస్తున్న అంశం, అందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే, ఇది తీర్మానం మార్చి 28వ తారీఖు అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి మండలికి ఎందుకు పంపించలేదు? మండలికి పంపించాలి కదా. అవును, అదొకటి అడిగారు. మండలికి పంపించాలా లేదా అనే దానికి లీగల్గా నా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఇది దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ రెజల్యూషన్. ఇది బిల్లు కాదు, ఇది రెజల్యూషన్, అంటే తెలుగులో తీర్మానం. తీర్మానం అనేది అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిన తర్వాత నంబర్ 1. నంబర్ 2, అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానం అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మండలికి పంపించవలసిన అవసరం లేదు. నాట్ నెసెసరీ, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ బిల్, ఇట్ ఈస్ ఎ రెజల్యూషన్.
కేంద్రం కూడా అడిగింది అదే, తీర్మానం చేసి పంపించమంది అంతే. ఆ, కేంద్రం చెప్పింది అంతే. యాక్చువల్గా లీగల్గా కూడా నో నీడ్ టు సెండ్ టు శాసన మండలి, అది లెజిస్లేటివ్ కౌన్సిల్ అవసరం లేదు. ఇంకొక అంశం వాళ్ళు ఏమంటున్నారంటే రాజ్యాంగంలో ఎక్కడ అసలు రాజధాని గురించి ఎక్కడుందో అసలు ఎక్కడా లేదు. లేనప్పుడు 3 రాజధాని ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చాడు? మళ్ళీ వాళ్ళ మావి గన్, బుల్లెట్ లేని గన్ అని ఎందుకు అంటున్నాడు? మరి రాజ్యాంగంలో లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద రాజధాని ఏర్పడింది, అమరావతి డిక్లేర్ అయింది. తర్వాత ఈయన 3 రాజధానులను తీర్మానం చేసాడు కదా. మరి రాజ్యాంగంలో లేనప్పుడు మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు మావిగన్ ప్రస్తావన ఎందుకు? సో రాజ్యాంగంలో ఆర్టికల్ 7 ప్రకారంగా రాజ్యాంగం నిర్ణయించటం అనేది స్టేట్ పరిధిలో ఉంటుంది. కానీ ఆర్టికల్ 3 ప్రకారంగా స్టేట్లని డివైడ్ చేయటం, సరిహద్దుల్ని మార్చడం అనేది పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో లేదనేది అసలు బేస్లెస్ మాట, అది అసలు సంబంధం లేని మాట, ఆ పదానికి అసలు బేసే లేదు. సో వీళ్ళు ఇట్లా అంటే సందర్భోచితం లేని, అంటే ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి, ఇల్లీగల్ ఉన్నటువంటి విషయాలను మాట్లాడుతున్నారు, అంటే సందర్భం లేనటువంటి అంశాలను మాట్లాడుతున్నారు. ఆయన వెంతవాదం ఇంకోటి ఏంటంటే సార్, ఇవాళ మీరు తీర్మానం చేశారు, పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించుకున్నారు, రాజధాని అమరావతి ప్రకటించుకున్నారు. రేపు ఒకవేళ పొరపాటున మళ్ళీ ప్రజలు నన్ను ప్రేమించి అనుగ్రహిస్తే, నేను ముఖ్యమంత్రిని అయితే నేను మార్చేస్తా కదా చట్టాన్ని, నేను మార్చేస్తా కదా రాజధాని అంటున్నాడు. అది పాసిబిలిటీ ఉందా? అయ్యే అవకాశం చట్టాన్ని చేయాలి అని తెలిసిన వాడికి చట్టం సవరణ కూడా చేయొచ్చు అని తెలీదా అని అడిగారు. ప్రజలకు తెలియదు అనుకుని ప్రజల్ని మోసం చేసి భ్రమించే ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతున్నాడు. లేదు, నేనేమంటానంటే జగన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కరెక్టే. చట్టాన్ని చేసే అధికారం అసెంబ్లీకి ఉన్నప్పుడు చట్ట సవరణ కూడా అసెంబ్లీ చేయొచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మళ్ళీ ఇదే నెక్స్ట్ ఒకవేళ వచ్చాడు అని అనుకుందాం, వేరే పార్టీ లేదా వేరే రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, అంతవరకు ఓకే, ఒప్పుకుంటా, నేను చేయొచ్చు కూడా. కానీ దాన్ని మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ చేయాలి. పార్లమెంట్ అప్రూవల్ చేయాలంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకుడికి, ఆ పార్టీకి కేంద్రంలో అన్ని పార్టీలు సహకరించి కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీలు దాన్ని అప్రూవల్ చేసే అంత అవకాశం ఉంటుందా? సార్, భవిష్యత్తులో ఉంటుందా వస్తుందా అనుకునే కంటే, తను గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సిఆర్డీ రద్దు బిల్లు ప్రవేశపెట్టాడు, శాసనమండలి రద్దు అన్నాడు, 3 రాజధానులు తీర్మానం చేశాడు. ఏది చేయించుకోలేకపోయాడుగా రాజ్యాంగపరంగా, ఏది చేయించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు జగన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ తీర్మానం చేస్తాం, మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ పాస్ చేపిస్తాం, అవుతుందో లేదో అది ఊహాజనితమైన ప్రశ్న, అది పక్కన పెడితే, ఇటువంటి ప్రశ్న తలెత్తకుండా ఉండాలంటే, ఆల్టర్నేట్గా పర్మనెంట్గా ఎప్పటికీ ఎవడు ఈ మాట మాట్లాడకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలి. భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తే అప్పుడు ఇంకెవ్వడు మళ్ళీ దాన్ని మార్చాలంటే సాధ్యమైన విషయం కాదు, చాలా కష్టం. ఎందుకంటే భారత రాజ్యాంగం అమెండ్మెంట్ చేయాలంటే ఫస్ట్ అసెంబ్లీ తీర్మానం తర్వాత, ఇప్పుడు పార్లమెంట్లో ఎలా అయితే యునానిమస్గా అప్రూవల్ అయిందో అది అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు 50% అండ్ అబోవ్ దీనికి యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు రాజ్యాంగం సవరణ జరుగుతుంది. అది జరిగితే ఇంకా మళ్ళీ మార్చాలంటే చాలా చిన్న విషయం కాదు, అది మళ్ళీ పెద్ద ప్రొసీజరు. సో అట్లా చేసినప్పుడు ఇక రాజ్యాంగ సవరణలో కనుక ప్రతిపాదన ద్వారా పెడితే, ఇప్పుడు మీరు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మళ్ళీ ఇటువంటి ఎవడు ఆలోచన చేయడానికి కూడా సాధ్యం కాదు. ఇక అసలు ఎక్దమ్ పర్మనెంట్ సొల్యూషన్గా దాన్ని పరిగణించవచ్చు. సార్, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 2 గంటల లోపు ఉభయ సభల్లో పాస్ అయిన ఏకైక బిల్లు అని చెప్పి నా అభిప్రాయం, నాకు తెలిసినంత మేర. ఇంత త్వరితగతిన ఇంత తక్కువ సమయంలో పాస్ అయిన బిల్లు కూడా ఏదైనా ఉందంటారా? ఇది చాలా అనూహ్యంగా చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఇందులో 11 పార్టీలు ఏకగ్రీవంగా పార్టిసిపేట్ చేశారు బిల్లు చర్చలో. ఒకే ఒక పార్టీ, అది కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేశారు 11 పార్టీల్లో. మిగతా 10 పార్టీలు ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్, కాంగ్రెస్, అపోజిషన్లో ఉన్న ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా బిల్లుకి ఆమోదం తెలిపాయి పార్లమెంట్లో. సో ఇది ఈ విధంగా తెలపటం అనేది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. మళ్ళీ ఇటువంటి సంఘటన జరుగుతుందని మనం చెప్పలేం. గతంలో కూడా జరిగిన దాఖలాలు ఎక్కడ కనపడలే. అందుకే నేను అంటున్నా, మళ్ళీ వీళ్ళు మారుస్తాం అనేది నాట్ సో ఈజీ. అప్పుడు ప్రభుత్వం సెంట్రల్లో ఇంత పెద్ద అనానమస్గా పార్టీలు ఏకీభావ అభిప్రాయానికి వస్తాయని మనం చెప్పలేము, అది చిన్న విషయం కాదు కదా. సో వీళ్ళు అనుకుంటున్నట్టు ఇప్పుడు రాజ్యాంగంలో లేదంటే, రాజ్యాంగంలో చాలా అంశాలు స్టేట్కి పరిధిలో ఉంటాయి. లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇంకా మిగతా అంశాలన్నీ కూడా స్టేట్ పరిధిలో ఉంటాయి, అది డిఫైన్ చేశారు. అంటే కొన్ని రాజ్యాంగంలో లేకపోయినా కొన్ని సాంప్రదాయాలు,
ప్రెసిడెన్సెస్ ప్రొసీజర్స్ ఆ సాంప్రదాయబద్ధంగా కొన్ని అంశాలు ప్రొసీడెన్స్ జరుగుతుంటాయి అసెంబ్లీలో. సో దానికి రాజ్యాంగంలో ఉండవలసిన అవసరం లేదు. అది లేదు అని అనుకుంటే ఈయన మరి గతంలో 3 రాజధానుల బిల్లు మళ్ళీ ఎందుకు రాజ్యాంగంలో లేదు కదా. సో ఇది కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతాయి. సాంప్రదాయబద్ధంగా ఉండే అంశాలు రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా కూడా అవి కంటిన్యూ అవుతాయి అసెంబ్లీలో. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం. రాష్ట్ర ప్రయోజనాల ఇంట్రెస్ట్తో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రతి దాన్ని ఆంధ్రప్రదేశ్ని విమర్శించడం ఒక పరిపాటిగా మారింది. చట్టబద్ధత విషయంలో మాత్రం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఉభయ సభల్లో మద్దతు తెలిపినాయి. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ టీడీపీని వ్యతిరేకించే పార్టీలు కూడా అవును, అన్ని పార్టీలు అంటే ఏ అపోజిషన్ పార్టీలకు కూడా మద్దతు తెలిపిన నేపథ్యం. అటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేయటం అనేది ఏం మెసేజ్ ఇస్తుంది? సరే, అంటే ఆయన పార్టీకి ఆయనే సమాధి కట్టుకుంటున్నాడు అన్న స్పష్టత దేశానికి ఇచ్చాడు ఇవాళ. ఇప్పుడు అది ఒక పార్ట్ అయితే, మళ్ళీ అదే సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ లాంటి ఒక సమావేశం పెట్టి కొత్త ప్రతిపాదన తీసుకురావటం అసలు ఏ విధంగా లాజిక్? ఆయన చెప్పిన దానికి ఇప్పుడు అమరావతికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఏమీ లేదు. మచిలీపట్నం తర్వాత ఎక్స్పాన్షన్ అయిన తర్వాత అందులో కలుస్తుంది, ఏముంది అందులో? అది కదా. ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయాలంటే ఫ్యూచర్ విజన్ ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తే అప్పట్లో భారీ విమర్శలు ఏమొచ్చినాయి అంటే, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరమా అన్నారు. మరి ఇవాళ చాలా జనం మొత్తుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్టు ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. అదే బెంగళూరు ఎయిర్పోర్టు ఎగ్జిస్టింగ్ ల్యాండ్ సరిపోక వేరే ప్లేస్లో కొత్త ఎయిర్పోర్ట్ పెట్టాలని 10 సంవత్సరాల నుంచి ల్యాండ్ గురించి ఎదురు చూస్తున్నారు. దొరకట్లా. ముంబైలో ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్టు అంటే బాగా బిజీ అయిపోయిందని చెప్పి కొత్త ఎయిర్పోర్ట్ మళ్ళీ స్టార్ట్ చేసి ఓపెన్ చేశారు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే 5,000 ఎకరాలు. దీన్ని విజన్ అంటారు. ఫ్యూచర్ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎక్వైర్ చేశారు. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో, ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ అసలు హైదరాబాద్కి అవసరం ఏంటి అన్నారు. మరి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఆణిముత్యం హైదరాబాద్కి. ఇప్పుడు రేపు అమరావతికి నిర్మించిపోయి ఔటర్ రింగ్ రోడ్ కూడా బందర్ మచిలీపట్నం ఏదో జగన్ రెడ్డి అంటున్నాడు దాని పక్క నుంచే వెళ్తుంది. ఇప్పుడు హైదరాబాద్ 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంటే అమరావతిలో ప్రపోజ్ చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్స్. 189 కిలోమీటర్స్, దాదాపు 240 అడుగులు వెడల్పు. సో అది ఫ్యూచరిస్టిక్ విజనరీ ఉన్న నాయకుడు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నటువంటి అవసరం. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ మీద కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో బాగా ఎక్స్పాండ్ కావాలంటే అప్పుడు ల్యాండ్ దొరకటం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఫ్యూచర్లో మనకి ప్లాన్ చేసుకోవడానికి స్పోర్ట్స్ సిటీ లాంటిది కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఈ రకరకాల ఫ్యూచరిస్టిక్ అవసరాల కోసం ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు. అది విజనరీకి అర్థమవుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్తో ఆయన అమరావతి మీద ప్లాన్ పెట్టారు అనేది వాస్తవం. సంతోషపడాల్సిన సమయంలో మద్దతు తెలిపి తన భవిష్యత్తుని కొంచెం బాగు చేసుకునే సమయం వచ్చినప్పుడు కూడా జగన్ రెడ్డి మావిగన్ పేరెత్తి 3 రోజులు తన పేపర్ నిండా అదే వ్యాసాలు రాపించుకుంటా జర్నలిస్టులతో రాపించుకుని సునకానందం పొందుతా ప్రజలు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల ఆ పార్టీకి కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందంటారా? మావిగన్ మీద మీరు మాట్లాడారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, ట్రోలింగ్స్ వస్తున్నాయి, రకరకాల ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 వ్యూహాత్మకంగా ట్రోలింగ్స్ రావాలి అని, ట్రోలింగ్స్ వస్తాయి అని తెలిసే దీన్ని వ్యూహాత్మకంగా ఈ మాటను వెలుగులోకి తెచ్చారా అంటే, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వాళ్ళు పార్లమెంట్లో జరిగిన ఈ బిల్లు తీర్మానాన్ని గురించి, అక్కడ ప్రస్తావించిన సీనియర్ మంత్రులు ప్రస్తావించిన అంశాల గురించి, అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి, దీని మీద ఫోకస్గా డిస్కషన్ ఎక్కువ వెళ్తున్న సందర్భంలో అదంతా డైవర్ట్ చేసి మావిగన్ మీద ఫోకస్ పెట్టి డిస్కషన్ పెట్టారు. అంటే ట్రోలింగ్ అవుతున్నదని తెలుసు, తెలియదని కాదు. ఎందుకంటే ఇప్పుడు మావిగన్ అంటే ఈ మామిడి చెట్లకు వచ్చే ఒక తెగులు. మామిడి చెట్లకి ఆకుల మీద, కాయల మీద నల్లటి మచ్చలు, ఒక తెగులు వస్తుంది. ఆ తెగుల్ని మాగున్ అంటారు, అంటే మావిగన్. ఒకటి ట్రోలింగ్ అవుతుంది. రెండో ట్రోలింగ్ ప్రధానంగా ఏమవుతుందంటే, జగన్ రెడ్డి గారు లండన్లో తీసుకొచ్చినటువంటి మెడిసిన్స్, మావిగన్ మెడిసిన్స్, అది నరాల బలహీనత కానీ ఒక ట్రోలింగ్ అవుతుంది. సో ఇట్లా పేర్లన్నీ కలిపి తీసుకొని పెట్టడం అనేది, సపోజ్ ఒంగోలులో పెడితే ఒంగో అని పెడతారా, ఇట్లా రకరకాల ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ ట్రోలింగ్లో వ్యూహం నేను అనుకోవటం ఏంటంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువు ఎవడన్నా ఈ సలహాని స్క్రిప్ట్ని ఇచ్చారా అని. దీంట్లో ఇంకొక చర్చ వాళ్ళ పార్టీలో చర్చ ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు సజ్జల రామకృష్ణ
రామకృష్ణారెడ్డి ఉండే కీలకంగా ఇటువంటి స్క్రిప్ట్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆయన ప్లేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, ఆయన ఈ స్క్రిప్ట్ ఇచ్చాడు, మరి ఈయన ముంచడానికే స్క్రిప్ట్ ఇచ్చాడా ఈ విధంగా అని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసి దీని మీద చర్చించుకునేటట్టుగా చేస్తున్నారు అనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది. మావిగన్ గురించి కొత్త అర్థాన్ని చెప్పిన రవీంద్ర బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు తోచిన మావిగన్ పేరుకి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసి మా విశ్లేషణ ఎలా ఉందో చెప్పండి. నమస్కారం.